అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోస్ మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు అనువుగాను, అదేవిధంగా టెక్స్ట్ బుక్లో కీ పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేయడానికి అనువుగాను వీడియోస్ ఉంటాయి. సో మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోలో మనం 6.6 ఆరో తరగతిలోని 6వ పాఠ్యాంశం బయాలజీ సెక్షన్లో సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు అనే పాఠ్యం భాగం గురించి అయితే రివ్యూ చేద్దాం. సో రిషికేష్ అనే మనకు తెలుసు కదా, సిటీ పేరు వినే ఉంటాం. దీనిలో ఉన్న నది పేరు గంగా నది. అతి చల్లగా ఉండే హిమాలయ పర్వతాలలో ఓక్ మరియు ఫైన్, దేవదారు వంటి వృక్షాలు ఉంటాయి. రాజస్థాన్లో ఒంటెలపై ప్రయాణిస్తూ ఉంటారు. కాక్టస్ మొక్కలు ఎడారిలో ఉంటాయి. సరుగుడు చెట్లు సముద్ర తీరాన ఉంటాయి. ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా విభిన్నంగా, కొన్ని చల్లగా, కొన్ని అతి వేడిగా, పొడిగా, మరికొన్ని చాలా ఆర్ద్రత ఉంటాయి. అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవరాశులను కలిగి ఉంటాయి అని చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ జీవులు మరియు అవి జీవించేటటువంటి పరిసరాల గురించి తెలుసుకుందాం. ఎడారిలో ఒంటెలు ఉంటాయి. పర్వతాల్లో మేకలు మరియు జడల బర్రెలు ఉంటాయి. సముద్ర తీరం పైన మనకి పీతలు మరియు సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు. ఈ ప్రదేశాలన్నింటిలో చీమలు వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కనిపించే వృక్షాలు రకాలు ఇతర ప్రాంతాలు కనిపించే వృక్షాల కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. మహాసముద్రాల నీటిలో కరిగిన లవణాలు ఉండవచ్చు. అక్కడ చాలా అనేక వస్తువులు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. ఆవాసము మరియు అనుకూలం గురించి మాట్లాడదాం. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తూ ఉంటుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాల్లోని గాలిని పీలుస్తాయి. ఓకేనా, ఎడారి నేలలో జీవిస్తూ ఉంటాయి, పరిసరాల్లోని గాలిని పీలుస్తూ ఉంటాయి. ఓకే, సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ రెండు ప్రాంతాల్లో చాలా భిన్న రకాల మొక్కలు, జంతువులు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఒంటె శరీర నిర్మాణం ఎడారి పరిస్థితులకు జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ విసర్జితాలు పొడిగా ఉండడం మరియు వాటికి చెమట కూడా పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. అనేక రకాల చేపలున్నాయి, కానీ వాటన్నింటికీ ఆకారంలో కొంత సారూప్యత ఉంటుంది. చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. అంటే ప్రవాహాలు ప్రత్యేకమైనటువంటి ఆకృతి అన్నమాట. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చేపలు శరీరంపై జాడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ నీటిలో సులభంగా కదులుటకు కూడా సహాయపడతాయి. చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలోనూ నీటిలో వాటి శరీరం సమతుల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. అంటే చేప అనేది ఈదడానికి, అదేవిధంగా శరీరం అనేది సమతాస్థితిలో ఉంచుకోవడానికి, దిశను మార్చుకోవడంలో ఈ వాజాలు ఉపయోగపడతాయి అన్నమాట. చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను అవి ఉపయోగించుకోవడంలోనూ సహాయపడతాయి. చేప శరీర లక్షణాలు అవి నీటిలో జీవించుటకు, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాగించుటకు సహాయపడతాయి. అంటే చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించడానికి అనుకూలంగా ఉంటే, ఒంటి శరీర లక్షణాలు అది ఎడారిలో నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. అన్ని రకాల జీవుల్లో అవి సాధారణంగా కనిపించే పరిసరాల్లో జీవించడానికి సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్లు ఉనికిని అనుకూలనం అంటాము. అంటే పరిసరాలకు సర్దుకునే విధంగా ఉండేటటువంటి నిర్దిష్టమైన లక్షణాలని అనుకూలనం అంటాం. జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందువల్లనే చేప నీటిలో వెలుపల,
నీటికి వెలుపల ఒంటె సముద్రంలోనూ జీవించలేవు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అనగా నివాస స్థలము అని అర్థం, గృహము. ఆవాసము జీవి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులు భౌమ్య ఆవాసంలో జీవిస్తున్నాయి అంటారు. అడవులు, గడ్డి భూములు, ఎడార్లు, తీర, పర్వత ప్రాంతాలను మన భౌమ్య ఆవాసాలకు చెప్పుకుంటాం. జీవులు తమ పరిసరాలతో కొన్ని మార్పులను సర్దుబాటు చేసుకోవడంలో సహాయపడతాయి. కొద్ది సమయంలోనే కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్తే శ్వాస తీసుకోవడం, శరీర వ్యాయామం చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరంలో మారిన ఎత్తైన పర్వత పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. ఎందుకు ఎత్తైన ప్రదేశంలో ఎక్కువసేపు శ్వాస తీస్తామంటే అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మనం స్లోగా ఆక్సిజన్ అంటే గాలి పీల్చినట్లయితే శరీరానికి సరిపోయే ఆక్సిజన్ లభించదు. పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత లేదా ఆక్లిమటైజేషన్ అంటారు. వాతావరణ అనుకూలన అన్నమాట. ఈ మార్పులు వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవుల్లో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నంగా ఉంటాయి. నీటిలో జీవించే మొక్కలు, జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాల్లో కొన్ని ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత, పర్వత ప్రాంతాల వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు కానీ, గడ్డి భూములు కానివ్వండి, ఎడారులు కానివ్వండి, తీర ప్రాంతాలు కానీ తీసుకుంటే ఈ భౌమ్య ఆవాసాల మధ్య చాలా వైవిధ్యం అయితే మనం చూడవచ్చు. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. అంటే ఒక ఆవాసంలో ఉండేటటువంటి మొక్కల్ని కానీ, జంతువులు కానీ మనం ఏమంటాం? ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి వాటిని నిర్జీవ అంశాలు అంటారు. మరి సూర్యకాంతి మనకు వేడిస్తుంది కదా, అది సజీవం, నిర్జీవం అంటే నిర్జీవ అంశం. కొన్ని మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయి. విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాము. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. నిర్జీవ ఘటకాలైనటువంటి గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యం. నిజానికి నిర్జీవ అంశాలు అన్ని జీవులకు ముఖ్యమైనవి. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడను కొనసాగిస్తాయి. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతినే అనుకూలనం అంటారు. అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపదు. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్దిష్ట అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతూ ఉంటాయి. అంటే అనుకూలం అన్నది షార్ట్ పీరియడ్లో రాదు, ఇది ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి వెంటనే ఆ పరిస్థితులను తట్టుకోలేక మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నంగా మార్గాల్లో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. కాబట్టి ఒక ప్రదేశంలో ఉండేటటువంటి ఆవాసాలని తట్టుకునే విధంగా అక్కడ జీవులు అయితే ఉంటాయి. అయితే కొన్ని ఆవాసాల గుండా మనం ప్రయాణిద్దామంటే ఇవ్వడం జరిగింది. మొదటిది భౌమ్య ఆవాసాల గురించి మాట్లాడదాం. అందులో మొదటిగా ఎడార్ల గురించి మాట్లాడుకుందాం. ఒంటికి ఉండే పొడవాటి కాళ్ళు లేక ఎముకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉంటాయి. అంటే చూసారా, ఒంటికి ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు చూసారా. అలాగే పాములు వంటివి కూడా ఎడారి జీవులు ఉంటాయన్నమాట. పగటిపూట మాత్రమే తీవ్రమైన వేడికి దూరంగా ఉండటానికి అవి ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి.
అంటే ఎలుకలు కానీ పాములు కానీ లోతైన బొరియలు ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. అంటే ఈ ఎడారి ఆకుల్లో అంటే ఎడారి మొక్కలు ఆకులు ఉన్నాయనుకోండి, ఎక్కువ రేటుగా బాష్పోత్సేకం జరుగుతుంది. అందుకే ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళలాగా ఉంటాయి. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకులు నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. నీరు అనేది మనం పోకుండా ఉండడానికి ఇవి మనకి సహాయం చేస్తాయి. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం అది. సో ఎడారి మొక్కకు ఉదాహరణ కాక్టస్. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. ఓకే, ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ కాండంలో జరుగుతుంది. కాక్టస్ మొక్కల కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనం పొరచే కప్పబడి ఉంటుంది. ఇది కాక్టీ మొక్క కణజాలాల్లో నీటిని నిలుపుకోవడానికి సహాయం చేస్తుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోని చాలా లోతుగా వెళ్ళే మూలాలను అంటే వేర్లను కలిగి ఉంటాయి. అంటే చాలా కింద భాగాలను కూడా నీటిని సేకరించడానికి పొడవైన ఏర్లు అయితే కలిగి ఉంటాయి. ఇక పర్వత ప్రాంతాలకు వద్దాం. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కూడా కురుస్తూ ఉంటుంది. ఇది పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటిది. పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. పర్వత ఆవాసాలలోని వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులు అనుకూలం చెంది ఉంటాయి. ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. ఓకేనా, ఈ వృక్షాలు అనేవి మనకి ఎలా ఉంటాయంటే సో ఇలా శంకు ఆకారంలో ఉంటాయి, కొమ్మలు కూడా మనకి వాలుగా ఉంటాయి అన్నమాట. ఈ వృక్షాల్లో కొన్నింటికి ఆకులు సూదుల వలె ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవడానికి సహాయపడతాయి. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతాలపైన కూడా ఉంటాయి. అవి పర్వతాలపై మనుగడ సాగించుటకు వేరే రకమైనటువంటి అనుకూలనాలను కలిగి ఉంటాయి. అంటే పత్రాలు సూదిగా కాకుండా ఇంక వేరైన నిర్మాణాలు కలిగి ఉంటాయి. కాకపోతే అవి మనకి మనుగడ సాగించడం కోసం ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను అయితే ఏర్పరచుకుంటాయి. పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలం చెంది ఉంటాయి. అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. జడల బర్రె తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకున్నటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. మంచు చిరుతపులులు పాదాలు మరియు కాళ్ళల్లో వేలలతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. ఇది మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలకు చలి నుండి రక్షణిస్తుంది. పర్వతాల యొక్క రాతివాలుపైన పరిగెత్తుట కొరకు కొండగర్రకు బలమైన గిట్టలు ఉంటాయి. పర్వత ప్రాంతాలపై పైకి వెళ్ళే కొద్దీ అక్కడి పరిసరాలు మార్పు చెంది ఉండి వేర్వేరు ఎత్తులలో భిన్నమైన అనుకూలనలు మనకు కనిపిస్తుంటాయి. ఇలా మనం చూసినట్లయితే పర్వత ప్రాంతాలలో అక్కడ ఉండేటటువంటి పరిసర వాతావరణానికి అనుకూలనాలుగా అక్కడ జంతువుల్లో శరీరంలో మార్పు అయితే రావడం జరుగుతుంది. ఆ మార్పు అనుగుణంగా అక్కడ జీవులైతే నివసించగలుగుతాయి. ఇక తర్వాత గడ్డి భూములకు వద్దామండి. సింహం అడవి లేదా గడ్డి భూముల్లోనే నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం ముందర కాళ్ళకు కాలి వేళ్ళలోకి ఉపసంహరించుకోగలగా పొడవైనటువంటి గోర్లు ఉంటాయి. అంటే వెనక్కి ముందుకు తీసుకునేందుకు వీలుగా వాటి గోర్లు అయితే ఉంటాయి. సింహం యొక్క లక్షణాలు వాటి మనుగడకు ఏ విధమైన సహాయపడతాయా చూద్దామండి. సింహం లేత గోధుమ రంగు తన భక్షితాన్ని అంటే జంతువును వేటాడేటప్పుడు ఎండుగడ్డల భూముల్లో తనను తాను కనిపించకుండా ఉంచుటకు సహాయపడుతుంది. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశము గురించి సరైన అవగాహన కల్పిస్తుంది. అడవులు అంటే మనం వెళ్ళేటటువంటి ఏదైతే జంతువుని పట్టుకుంటున్నామో ఆ జంతువు యొక్క పూర్తి ఆ ప్రదేశం గురించి ఆ జీవి గురించి పూర్తి అవగాహన కోసమే తన కళ్ళు అయితే ముఖానికి రెండు వైపులా ఉంటాయి, ముందు వైపు ఉంటాయి. అలాగే అడవులు లేదా గడ్డి భూముల్లో జీవించే మరొక జంతువు జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కలు కాండాలను నమలడం కొరకు బలమైన దంతాలు ఉంటాయి. జింకను తన భక్ష్యమునకు అంటే దాన్ని తినే సింహం వంటి జంతువులకు
ఆహారంగా ఉంటుంది. అలా ఆహారం కాకుండా పరిగెత్తిపోవడకు తన భక్షకం యొక్క ఉనికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే తను తినేదాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి తన భక్ష్యం కదలికను వినడానికి వీలుగా పెద్ద చెవులుంటాయి. అంటే సింహం కానీ ఒకవేళ లేదా పులి కానీ తన వైపు వచ్చేటప్పుడు దాని కదలికను గుర్తించడానికి అంటే కాస్త పెద్ద చెవులు అయితే ఉంటాయి. అన్ని వైపుల నుండి ప్రమాదాలను చూచుటకు తలకు పక్కలనున్న కళ్ళు పనికొస్తాయి. అంటే అందుకే తలకు 2 వైపుల 2 కళ్ళు ఉంటాయి. ఇవి చుట్టుపక్కల నుండి వచ్చే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు చూడడానికి సహాయం చేస్తాయి. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తిపోవుటకు సహాయపడుతుంది. సింహం, జింక లేదా ఇతర జంతువులు మొక్కల నుండి ఆవాసంలో జీవించడానికి సహాయపడే అనేక ఇతర లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఆవాసంలో కూడాను జీవితాన్ని తనకు రక్షించుకోవడానికి, తన ఆహారం తను సంపాదించుకోవడానికి అనువుగా మనకి ఏముంటాయి, కొన్ని శరీరంలో మార్పులు కానీ ఉంటాయి. వాటిని మనం గమనించవచ్చు. కొన్ని జలావాసాల గురించి చూద్దామండి. మహాసముద్రాల గురించి మాట్లాడదాం. సముద్ర జీవులు క్రమబద్ధమైన శరీరం, నీటిలో అవి తేలిగ్గా కదలటకు సహాయపడతాయి. స్క్విడ్స్, ఆక్టోపస్ల వంటి కొన్ని సముద్ర జీవుల్లో శరీరం క్రమబద్ధమైన ఆకారం కలిగి ఉండదు. అవి సముద్ర లోతుల్లో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరం క్రమబద్ధీకరించుకుంటాయి. అంటే శరీరంలో ఉండేటటువంటి నిర్మాణం అనేది అంటే సముద్ర గర్భంలో ఉంటాయి. అంతేకాకుండా తనను పట్టుకుని తినేటటువంటి జంతువులు ఏవైతే వస్తాయో వాటి నుండి తప్పించుకోవడానికి కూడాను శరీరాన్ని క్రమబద్ధీకరించుకునే నిర్మాణాలు కూడా ఉంటాయన్నమాట. ఈ జంతువుల్లో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకొని వాటికి సహాయపడతాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలు కలిగి ఉండవు. తల పై భాగాలలో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటి తలమునకు సమీపంలో అవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకున్నటకు వీలుగా ఉంటాయి. అవి గాలి పీల్చకుండా నీటిలో చాలా సమయం ఉండగలవు. గాలి పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తుంటాయి. డాల్ఫిన్లు చేసే ఈ ఆసక్తికర పనిని దూరదర్శన్ క్రామింగ్లు కానీ సాగర జీవన్ అంటే చెందిన చలనచిత్రాల్లో చూడొచ్చు అని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక చెరువులు మరియు సరస్సుల గురించి చూద్దాం. చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలువల్లో మొక్కలు నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. భౌమ్యవాసపు మొక్కల్లో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించుకోవడం సాధారణంగా వేలు ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. కానీ నీటి మొక్కల్లో వేలి పరిమాణం తగ్గించుకొని ఉండి మొక్కలు దాని స్థానంలో నిలిపి ఉంచుకోవడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉంటాయి. ఎందుకంటే అవి నీటిలో ఉంటాయి కాబట్టి వాటికి నీటిని సేకరించాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలిగ్గా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పువ్వులు నీటి ఉపరితలంపై తేలుతాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కలు భాగాలన్నీ నీటి క్రింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నగా మరియు పల్చని దిబ్బలుగా రిబ్బను లాంటి ఆకులను కలిగి ఉంటాయి. అవి ప్రవహిస్తున్న నీటిని వంగగలవు. అంటే ప్రవహిస్తున్న నీటిలో ఉండటం వల్ల నీటితో పాటు అవి వంగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని నీట మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రం నష్టం జరగకుండా తేలిగ్గా నీరు పారుతుంది. అంటే ఒక పెద్ద వెడల్పైన ఆకు ఉందనుకోండి, నీటి ప్రవాహంలో ఉంటే ఆకు నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అదే ఆకు అనేది సన్నని ఆకులుగా ఉందనుకోండి, అప్పుడు తమకుండా నీరు వెళ్ళినా కూడా అవి ఎటువంటి నష్టాన్ని పొందవు. కప్పలు సాధారణంగా చెరువుల్లోనే నివసిస్తాయి. కప్పలు నీటిలోనూ ఉండగలవు మరియు నేలపైన కదలగలవు. వాటికి ఉన్న బలమైన వెనుక కాలు అవి దుముకంలోనూ దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికి ఉన్న తెడ్ల వంటి పాదాలు అవి నీటిలో ఈదడానికి సహాయం చేస్తాయి. ఈ విధంగా ఇవి మనకి కప్పలైతే అనుకూలత అయితే మనం చూడొచ్చు. ఇక జీవుల లక్షణాలు చూద్దాం. కుర్చీ లేదా బల్ల వంటి నిర్జీవమైనవని మనకు తెలుసు. ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్ సెన్స్ నుండి ఈ క్రింది గేయాన్ని సేకరించారు. పలికింది బల్ల కుర్చీతో ఒకే చోట నిలిచి వేడెక్కి బొబ్బలెక్కిన పాదాలతో నేనెంత మదన పడ్డానో నీకంతగా తెలియదనుకుంటానరా మనం అంటూ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే కుర్చీ లేదా బల్ల నిర్జీవమైనటువంటివి, అవి మాట్లాడలేవు, నడలేవని వారికి తెలుసు. కుర్చీ, బల్ల, రాయి లేదా నాణ్యం సజీవమైన కావు. అలాగే మనం సజీవులం.
మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు ఇంకా ఇతర జీవుల్లో కూడా ప్రాణంతోనే నిండి ఉంటాయి. మొక్కలు సజీవమైనవని మనకు చెబుతుంటారు, కానీ అవి కుక్కల్లా, పావురాల్లా చలించలేవు. మరోవైపు మనం నిర్జీవులుగా పరిగణించే కారు లేదా బస్సు కదలగలుగుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువులు పరిమాణంలో పెరుగుదల కూడా కనిపిస్తుంది. అంటే సజీవులకి, నిర్జీవులకు మనం తేడా చెప్పేటప్పుడు కేవలం చలనమే కాదు, వాటి యొక్క పెరుగుదల కూడా చూడాలి. కొన్నిసార్లు ఆకాశంలో మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. దాని అర్థం మేఘాలు సజీవమైనవా అంటే కాదు. జీవులన్నింటికీ ఆహారం అవసరం. కిరణజన్య స్వయంక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయి. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి మరియు శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలను కూడా శక్తి అవసరం ఉంటుంది. అన్ని జీవుల పెరుగుదలను చూపిస్తాయి. అన్ని జీవులు కూడా మనకి గుడ్డు నుండి పొదగబడిన కోడిపిల్ల, కోడిపెట్టగా కానీ, కోడిపుంజుగా కానీ పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్దిష్ట రకానికి చెందిన కొద్ది మొక్కలను చూడండి. కొన్ని చాలా చిన్నవిగా, తక్కువ వయసు కలిగినవిగా, మరికొన్ని పెద్దవిగా, అవన్నీ వేరువేరు పెరుగు దశలో ఉండవచ్చు. మొక్కలకు కొద్ది రోజులు, వారాల తర్వాత చూడండి. పెరుగుదల జీవులన్నింటిలోనూ సామాన్య లక్షణంగా కనిపిస్తుంది. అంటే పెరుగుదల అనేది అన్ని జీవుల్లో కూడా ఒక సామాన్య లక్షణంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి వెలుపల నుండి మన శరీరంలోకి వెళ్తుంది. మనం బయటికి వదిలినప్పుడు గాలి శరీరం నుండి వెలుపలికి వెళ్తుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియకు ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలికి పీల్చుకున్న గాలిలోని కొంత ఆక్సిజన్ మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ మనం బయటికి విడిచిపెడతాం. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవుల వల్లనే ఆవులు, గేదెలు, కుక్కలు లేదా పిల్లులు వంటి జంతువుల్లో కూడా ఉంటుంది. ఈ జంతువుల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలికలయ ఊపిరి పీలుస్తున్నాయని, అంటే అక్కడ కదలిక ఒక లయబద్ధంగా ఉంటుంది కదా, కదలిక లయ అని పిలుస్తాం. ఉదరం యొక్క కదలిక లయ అనేది మనకి ఊపిరి పీలుస్తున్నట్లుగా మనకి విషయాన్ని సూచిస్తుంది. శ్వాసక్రియ జీవులన్నింటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా జీవులు ఆహారం నుండి తమకు శరీరానికి కావలసిన శక్తిని పొందుతాయి. కాబట్టి జీవులన్నీ కూడాను ఖచ్చితంగా శ్వాసక్రియ జరపాల్సిందే అని చెప్తాను అనమాట. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైనటువంటి వాయువుల వినిమయానికి కొన్ని జంతువులు విభిన్న యాంత్రికలు ఉండవచ్చు. ఓకేనా. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చేప నీటిలో కలిగిన ఆక్సిజన్ వినియోగించుకోవడానికి మొప్పలు ఉంటాయి. నీటిలో కలిగిన గాలిని ఆక్సిజన్ మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఓకేనా. ఈ విధంగా మనకి ఒక్కొక్క దానికి ఒక్క రకమైనటువంటి యాంత్రికత కదా, మెకానిజం అని ఉంటుంది. ఇక్కడ మనం శరీర నిర్మాణం అని చెప్పుకుందాం, ట్రూ ట్రాన్స్లేషన్ కాబట్టి. మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు వాటిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలి పీల్చుకొని ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. అవి కార్బన్ డయాక్సైడ్ను గాలిలోకి విడుదల చేస్తాయి. అంటే ఆకులు కూడా శ్వాసక్రియ జరుపుతాయి. అదే సూర్యకాంతి సమక్షంలో అయితే ఈ మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయనప్పుడు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుంటే ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మొక్కలు తాము ఆహారం తయారు చేసుకున్న ప్రక్రియలు విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలు ఉపయోగించుకున్న ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ అన్నమాట. అందుకే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని చెప్తాం తప్ప అవి ఆక్సిజన్ తీసుకుంటాయని చెప్పాం. మొక్కల్లో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. ఓకేనా. రాత్రి పగలు జరుగుతుంది. అయితే పగటిపూట వినియోగించుకున్న ఆక్సిజన్ కన్నా విడుదల చేసే ఆక్సిజన్ అనేది కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి చెప్పులు లేకుండా నడుస్తూ ముళ్ళు వంటి పదునైన వస్తువుపై హఠాత్తుగా అడుగు వేసినప్పుడు వెంటనే కాళ్ళు వెనక్కి తీస్తారు. ఓకేనా. మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినా లేదా ఆలోచించిన వెంటనే నోటిలో నీరు ఊరుతుంది. మీరు చీకటి నుండి ప్రదేశం నుండి హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతులకు వెళ్ళినప్పుడు మీ కళ్ళు మారిని ప్రకాశవంత పరిసరాలను సర్దుకునే వరకు ఒక క్షణం పాటు వాటంతట అవి మూసుకుపోతాయి. మీకు ఇష్టమైన ఆహారం, అంతేకాకుండా ప్రకాశవంతమైనటువంటి కాంతి లేదా ముళ్ళు, ఇవన్నీ ఈ సందర్భాలు మీ పరిసరాల్లో వచ్చిన మార్పులకు కొన్ని ఉదాహరణలు. అటువంటి మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనలను ప్రతిస్పందింపజేసి మన పరిసరాల్లో వచ్చే మార్పులనే మనం ప్రచోదనాలు అని పిలుస్తాం. అంటే మనలో మార్పు రావడానికి అయినటువంటి కారణాలు. ఆహారాన్ని చూడగానే
ఒకసారిగా జంతువులు హుషారుగా మారుతాయి. ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలకు వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రచోదనాలు జంతువులు ప్రతిస్పందించడానికి మరికొన్ని ఉదాహరణలుగా చెప్పగలరంటే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మొక్కల పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కల పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి. అలాగే టచ్ మీ నాట్ అంటాం, అత్తిపత్తి అంటాం, దీన్ని మైమోసా ప్యూడిక్ అని అంటాం వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకు ఉన్నప్పుడు మూసుకుపోవడం లేదా ముడుచుకుపోవడం చేస్తాయి. సజీవులు తమ పరిసరాల మార్పులకు ప్రతిస్పందిస్తాయని చెప్పడం జరిగింది. మరి సజీవులు మరియు విసర్జన ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దామండి. సజీవులు విసర్జిస్తాయా? జీవులన్నిటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా వినియోగింపబడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగింపబడుతుంది. మిగిలినది శరీరం నుండి వ్యర్థాలుగా తొలగింపవలసి ఉంటుంది. మన శరీరం ఇతర జీవక్రియలలో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయా? అవి కూడా చేస్తాయి, కానీ జంతువుల్లో కనిపించినట్లు కాదు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాలు తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. విసర్జన జీవక్రియలన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం. ఓకేనండి. సో సజీవులు అనేవి పెరుగుతాయి, శ్వాసక్రియ జరుగుతాయి, కదులుతాయి, అంతేకాకుండా ప్రతిస్పందించి కూడా ఇస్తాయి. మరి జీవులన్నీ తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయా? చాలా పక్షులు గుడ్లను గోల్లో పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి పక్షి పిల్ల బయటకు రావడం జరుగుతుంది. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులు వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉంటాయి. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా పిల్లలను ఉత్పత్తి చేస్తే కొన్ని జంతువులు పిల్లలను కండం ద్వారా. ఓకేనా. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. జంతువు వలనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతులు భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి. మొక్క ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలుగా పెరగగలవు. కొన్ని మొక్కల విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు మొగ్గతో కూడిన బంగాళదుంపలోని ఒక భాగం కొత్త మొక్కను పెరుగునిస్తుంది. అలాగే మొక్కల ఛేదనాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తిని చెందుతాయి. ఛేదనాల నుండి మొక్కలను పెంచగలం. అంత తేలిక కాకపోవచ్చు. మీ ఛేదనాలు పెరగకపోయినా నిరాశ చెందకండి. జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. వేర్వేరు జీవుల్లో ప్రత్యుత్పత్తి వేర్వేరు రకాలుగా జరుగుతుంది. ఇక జీవులను చెలిస్తాయా? ఓకేనా. జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చెలిస్తాయి. శరీర చలనాన్ని కూడా చూపుతాయి. మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకుని ఉంటాయి కాబట్టి అవి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చెలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజ లవణాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్క ఒక భాగం నుండి వేరొక భాగానికి ప్రసారం చేస్తాయి. చలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి బస్సు, కారు, చిన్న కాగితం ముక్క, మేఘం. ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి. వాటి ఉమ్మడి లక్షణం ఏమిటంటే జీవులు మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ కొనసాగిస్తాయి. అంటే ఏవైతే ప్రత్యుత్పత్తి నిర్వహిస్తాయో అవి మాత్రమే వేల సంవత్సరాల కొలది జీవించున్నాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు, కానీ దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాగించగలుగుతుంది. జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. వాటన్నింటికీ ఆహారం కావాలి. శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలను చూపుతాయి, పెరుగుతాయి మరియు మరణిస్తాయి. కార్లు, సైకిళ్ళు, గడియారాలు మరియు నదుల్లో నీరు చలిస్తాయి. ఆకాశంలో చంద్రుడు కదులుతుంటాడు. మన కళ్ళ ముందే మేఘాల పరిమాణం పెద్దదవుతుంది. పెసలు వంటి విత్తనం దుకాణాల్లో కూడా ఇది ఎలాంటి పెరుగుదల లేకుండా లేదా ఇతర సజీవ లక్షణాలను చూపకుండా నెలల తరబడి ఉంటుంది. కానీ అదే విత్తనం మనం తీసుకొచ్చి నేలలో పాతి నీరు పోస్తే అది పూర్తి మొక్కగా మారుతుంది. చాలా నెలలు దుకాణంలో ఉండేటప్పటికీ ఆ విత్తనం ఆహారం అవసరం ఉందా, అది విసర్జన జరుపుతుందా, పెరుగుదల ఉందా లేదా ప్రత్యుత్పత్తి జరుపుతుందనే సందేహం రావచ్చు. జీవం అంటే ఏమిటి? గోధుమల బస్తాలోని మీ చేతిని బలవంతంగా నెట్టండి. గోధుమ బస్తాల్లో కొంత వేడి ఉత్పత్తి ఉండడం మీరు గమనించుంటారు. విత్తనాలు శ్వాసించి
ఆ ప్రక్రియలు కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవులు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాల్లో జరుగుతూ ఉంటుంది. మొక్కలు మరియు జంతువులు నివసించే పరిసరాలని మనం ఆవాసం అంటాం. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో పంచుకుంటాయి. ఒక మొక్క యొక్క జంతువుకు ఆ నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలను మనం అనుకూలనం అని పిలుస్తాం. చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ వీటికి స్థూలంగా భౌమ్య మరియు జల ఆవాసాలుగా విభజిస్తాము. విభిన్న ఆవాసాల్లో వివిధ రకాలకు చెందినటువంటి జీవులు ఉంటాయి. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి సజీవాంశాలు అంటారు. రాళ్ళు, మట్టి, గాలి, నీరు, కాంతి, ఉష్ణోగ్రతను నిర్జీవాంశాలు అంటారు. సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. వాటికి ఆహారం కావాలి, అవి శ్వాసిస్తాయి మరియు విసర్జిస్తాయి, వాటి పరిసరాలకు స్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుతాయి మరియు చలనాలను కూడా చూపుతాయి. ఇది మనకు పాఠ్యం అండి. ఖాళీని పూరించండి చూడండి. ఒక మొక్క యొక్క జంతువు ఒక నిర్దిష్టమైన ఆవాసం జీవించగల సామర్థ్యాన్ని ఏమంటాం? అనుకూలనం అంటాం. నేలపై జీవించే మొక్కలను, జంతువులను భౌమ్యాసాలు అంటారు. నీటిలో జీవించే మొక్కలని జలావాసాలు అంటారు. మృతిగా నీరు మరియు గాలిని నిర్జీవాంశాలు అంటారు. మనం స్పందించేలా చేసే వాటిని ప్రచోదనాలు అంటారు. ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాలు అండ్ కీపాయింట్స్ అన్ని కూడా మీకు వివరించినట్లయితే అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. తర్వాత వీడియోలో మనం మన చుట్టూ ఉన్న గాలి అనే పాఠ్యాంశం గురించి రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.